మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ విస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిత్తార్. ఈ రోజు మన ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఫైన్ ఆర్ట్స్ ఫేర్ దగ్గర ఎగ్జిబిషన్ దగ్గర వచ్చేసాం. ఇక్కడైతే చాలా మంది స్టూడెంట్స్ రకరకాల బొమ్మలు అయితే తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను అవన్నీ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొన్ని బొమ్మలు అయితే మట్టితో చేశారు, కొన్ని అయితే వాళ్ళ చేతులతో పెయింట్స్తో వాళ్ళ ఆర్ట్ అయితే వేశారు. సో వాళ్ళకి ఏ విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు, సో వాళ్ళు ఏ విధంగా ఇక్కడ నేర్చుకుంటున్నారు అనేది వాళ్ళ మాట ద్వారా మనం తెలుసుకుంటున్నాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసారు. స్టూడెంట్స్కి ఏ విధంగా వీళ్ళు ట్రైన్అప్ చేసి వాళ్ళతో ఏ విధంగా వీళ్ళు ఈ ఐటమ్స్ అన్ని తయారు చేస్తారనేది ఒకసారి ఆయన మాట ద్వారా మనం తెలుసుకుందాం. ఒకసారి నమస్తే అండి. సార్ చెప్పండి, ఫైన్ ఆర్ట్స్ గురించి అసలు స్టూడెంట్స్ని ఏ విధంగా మీరు తయారు చేస్తారు, అంటే ఈ విధంగా వీటిని తయారు చేయాలి సో అని చెప్పేసి మీరు ఏ విధంగా తయారు చేస్తారు ఒకసారి. నా పేరు సింహాచలం, హెచ్ఓడి ఫైన్ ఆర్ట్స్ నుంచి, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. ఇక్కడ ఏంటంటే బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ కోర్సులు ఉన్నాయి ఫైన్ ఆర్ట్స్లో. బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ కోర్సులో మొత్తం 120 మందితో ఇక్కడ డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, ప్రింట్స్ తయారు చేసాము. దాంతోపాటు క్యాలెండర్ మీద కూడా ప్రింట్ చేయించాము. సో దీంట్లో ఏంటంటే అన్నీ కూడా వాళ్ళు మాన్యువల్గా చేసినవి. ఇట్స్ నాట్ మేడ్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి కానీ మిషన్ నుంచి కానీ చేసినవి వాళ్ళు మాన్యువల్గా వాళ్ళు చేతితో చేసిన బొమ్మలు అన్నమాట. మోస్ట్లీ పెయింటింగ్స్ అని, డ్రాయింగ్స్ అని, ప్రింట్స్ అని చాలా కళాకృతులు ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళు చేసినవి వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ ఫేర్ అంటే ఇట్స్ అన్ ఎగ్జిబిషన్ కైండ్ ఆఫ్ స్టోర్. సో ఎగ్జిబిషన్ ఏంటంటే వాళ్ళు చేసిన వర్క్స్ అన్ని డిస్ప్లే పెట్టాము. ఈ డిస్ప్లే 1 వీక్ వరకు ఉంటుంది. 21st ఇనాగరేషన్ అయింది. ఈరోజు వీసీ గారు అండ్ రెక్టర్ గారు, రిజిస్టర్ గారు, ప్రిన్సిపల్ గారితో పాటు టౌన్ హాల్ ఓనర్ గారు మయాంక్ గారు కూడా వచ్చారు. సో వాళ్ళ చేతుల మీద ఇనాగరేషన్ అయిన ఈ షో 1 వీక్ వరకు ఉంటుంది. దీంట్లో పెట్టిన ఈ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ట్ వర్క్స్ దిస్ ఫర్ సేల్ ఓన్లీ. పబ్లిక్ వచ్చి ఈ వర్క్స్ను చూసి అండ్ వాళ్ళు కొనుక్కోవచ్చు కూడా. దే కెన్ కీప్ ఇట్ ఫర్ దేర్ హోమ్స్ కానీ ఆఫీస్ కానీ వాటి కూడా పెట్టుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ లైక్ మాన్యువల్గా చేసినవి కాబట్టి కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బయట మనం ప్రింటెడ్ వర్క్స్ చూడొచ్చు, బయట తక్కువ ఉండొచ్చు కానీ కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్ కానీ బాగుంటాయి మాన్యువల్గా. అండ్ వీటి లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఏదైతే క్యాలెండర్స్ కానీ పెయింటింగ్స్ మీరు చూడొచ్చు, దాంట్లో ఏంటంటే ఇప్పుడు చేసిన వర్క్ కూడా ఒక 20 years తర్వాత కూడా చూసినా కూడా అలాగే ఉంటుంది. సో ఆ లైఫ్ ఉండడం వల్ల కొంచెం ప్రైస్ అది ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా మాన్యువల్గా చేసింది కాబట్టి క్వాలిటీగా ఉంటుంది, బాగుంటుంది. సార్ ఒకసారి ఇక్కడ ఏ స్టూడెంట్స్, అంటే ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ మీరు ట్రైన్అప్ చేస్తారు? ఇక్కడ ఏంటంటే బిఎఫ్ఏ యూజీ కోర్స్ బిఎఫ్ఏ ఉంది. అండ్ బిఎఫ్ఏలో దగ్గర 100 పీపుల్ దగ్గర ఉంటారు. అండ్ ఎంఎఫ్ఏ ఒక 20-30 పీపుల్ ఉంటారు. సో వాళ్ళతో చేయించిన వర్క్స్ అనమాట. సో వాళ్ళని వాటర్ కలర్ పెయింటింగ్స్, అక్రిలిక్స్ మీడియంలో అండ్ ఆయిల్ డ్రాయింగ్స్, దేర్ ఆర్ డిఫరెంట్ మీడియంస్ ఉన్నాయి పెయింటింగ్లో. అండ్ స్కల్ప్చర్లో కూడా టెర్రకోట మీడియంస్ ఉన్నాయి, అండ్ ఫైబర్లో చేసినవి ఉన్నాయి, వుడ్ కార్వింగ్స్ ఉన్నాయి, అండ్ రకరకాల వస్తువుల మీద పెయింటింగ్ కూడా చేయడం జరిగింది. ఒకసారి మనం చూద్దామండి, అంటే ఏ విధంగా వాళ్ళు తయారు చేశారంటే ఒకసారి మాకు చూపిస్తారా? రైట్ సార్, చెప్పండి. ఈ బ్యాగ్స్ ఏ విధంగా వీళ్ళు ప్రింట్ చేస్తారు, అంటే ఏ విధంగా వీళ్ళు డిజైన్ చేశారు? ఇట్స్ యాక్చువల్లీ బ్యాగ్ ఏంటంటే మన కోర క్లాత్, క్యాన్వాస్ క్లాత్ యూజ్ చేసి తయారు చేసిన బ్యాగ్ అనమాట. అండ్ దీనిపైన లినోకట్ అనే ఒక మీడియం ఉంటుంది. ఆ మీడియాని యూజ్ చేస్తూ ప్రింట్ చేసినాయి అనమాట. సో మాన్యువల్గా ఇవన్నీ ఏదైతే షేప్ ఉందో ఆ ఇమేజ్ని కట్ చేసి పిల్లలే కటింగ్ చేసి దాని మీద ఇంక్ రోల్ చేసి ప్రింట్ చేసినవి అనమాట. సో ఇట్స్ నాట్ మేడ్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ కానీ మిషన్తో చేసింది కాదు, పిల్లలు మాన్యువల్గా చేసినవి. దీన్ని లినోకట్ ప్రింట్ ఆన్ బ్యాగ్స్ అంటారు. సార్ వీటి గురించి చెప్తారా? ఇవి ఏంటంటే ఇట్స్ మేడ్ ఆఫ్ పేపర్. మన న్యూస్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని రోల్లా చేసి దాన్ని ఇలా ఈ షేప్లో తయారు చేసి ఇట్స్ పేపర్ టాయ్ వాళ్ళని. సో మనం రెగ్యులర్గా మనం బయట చూస్తుంటాం కదా, దాన్ని కానీ పేపర్ మీడియంలో చేస్తాము. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ నేనైతే స్టిక్ అనుకున్నాను, ఇది స్టిక్ అనుకున్నాను. అంటే యాక్చువల్లీ నేను వుడ్ అనుకున్నాను, బట్ కాకపోతే ఇది కంప్లీట్ గా అంటే పేపర్స్ తో తయారు చేశారంట. అంటే న్యూస్ పేపర్, లైక్ న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చు. న్యూస్ పేపర్స్ తోనే ఇది తయారు చేశారంట. రోల్స్ చేసి దీనికి కలరింగ్ కూడా వేశారు. చూడండి ఎంత చక్కగా ఉందో ఇది. సో ఇవన్నీ కూడా అలానే సార్, మొత్తం అంతా న్యూస్ పేపర్ అయినా? ఇవన్నీ న్యూస్ పేపర్ చేసింది. ఓకే, బట్ ఇవి ఏంటంటే ఇంట్లో యూజ్ చేసిన బాటిల్స్ ఉంటాయి కదా. అవును. సో లిక్విడ్ బాటిల్స్ దాని మీద ఫైబర్ మెటీరియల్తో దీని మీద అలా లే వర్క్లా చేసి దాన్ని పెయింట్ చేశారు. సో యూ కెన్ సీ దట్ ఇట్స్ లైక్ దట్. సో ఇలా చేసిన కొన్ని ఉన్నాయి. చూసారు కదా, ఇది మనం ఇంట్లో వాడే బాటిల్స్ అనమాట. సో ఈ బాటిల్స్కి వీళ్ళు ఫైబర్ మెటీరియల్ వాడి సో లోపల లైటింగ్ కూడా పెట్టి సో దీన్ని ఒక
ఒక అందమైన ఒక బౌల్ కింద, అంటే గాజు బౌల్ కింద అయితే వీళ్ళు తయారు చేశారు. సో ఎక్సలెంట్ అండి. సో ఇక్కడైతే కొన్ని అంటే మన ఇంట్లో వాడే కొబ్బరికాయలని ఆ చిప్పలతో కొన్ని బెడ్ ల్యాంప్స్ అయితే తయారు చేశారు. ఇక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడాల్సిన మనం తెలుసుకుని ఇది ఏ విధంగా తయారు చేశారండి. చెప్పండి మీ పేరు? నా పేరు సాశ్రమ. ఇది ఏ విధంగా తయారు చేశారు, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఒకసారి చెప్తారా? యాక్చువల్లీ ఇవి కోకోనట్ షెల్ ఉంటుంది కదా, దాంతో తీసి చేసాము. బెడ్ ల్యాంప్ లేకపోతే చదువుకోవడానికి ల్యాంప్ అలా చేసాము అనమాట. సో కిందన కూడా కోకోనట్ షెల్స్ తోటి చేసాము. అది కోకోనట్ షెల్ తో చేసాము. ఇది ఏంటంటే ప్లాంట్స్ వేసుకోవచ్చు, మొక్కలు వేసుకోవచ్చు. అవి కప్స్ చేసాము మేము. వాటర్ ఇంకేమైనా డ్రింక్స్ తాగొచ్చు. ఎన్ని డేస్ పడుతుందా ఈ ల్యాంప్ తయారు చేయడానికి? ఎన్ని డేస్ పడుతుంది? ఇది మాకు ఒక్కొక్కటి 1.5 డే పట్టింది. ఒక్కొక్క ల్యాంప్ 1.5 డే పడుతుందా? ఇది ఎలాగ రిమైనింగ్ అన్ని కూడా అన్ని అలాగే. సో దీనికి మరి పేపర్ కోటింగ్ పాలిష్ కూడా చేస్తారండి? పేపర్ కోటింగ్ చేసిన తర్వాత మేము వానిష్ అంటే పాలిషర్ టైప్ ఉంటుంది, అది చేసాము. సో మనకు ఆ షైనింగ్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా అంత టైం పట్టిందా? ఇవి ఒక 1 డే. ఈ 4-6 చేసాం కదా ప్లాంట్వి, అవి ఒక 1 డే పట్టింది. సార్ చెప్పండి, వీటి గురించి చెప్పండి. ఇప్పుడే మీ స్టూడెంట్స్ కొంతమంది మాట్లాడాం. సో వాళ్ళైతే చాలా చక్కగా ఇక్కడ ట్రైన్ అప్ అవుతున్నాము, చాలా బాగా మాకు చెప్తున్నారు. అలాగే వాళ్ళు చేసిన కూడా కొన్ని ఐటమ్స్ అయితే మనం చూసాం. వీటి గురించి ఒకసారి చెప్పండి. ఇవి ఏంటంటే జనరల్గా మన టెర్రకోటా క్యాప్స్ అన్నమాట. ఇవి మన కుమార్ వాళ్ళు కుండల పైన మూతలు పెడతారు కదా, సో ఆ మూతలు ఇవి టెర్రకోట మూతలు. వాటిల్ని ఫైన్ ఆర్ట్స్లో ఎలా యూజ్ చేయొచ్చు అనే ఒక విషయం తీసుకొని దీని మీద మళ్ళీ పెయింటింగ్ చేయించాం అనమాట. యాక్రిలిక్స్తో చేయించాము. సో ఇది ఇట్స్ లైక్ మ్యూరల్ పెయింటింగ్ అంటాము. సో జనరల్గా తావడీలు అంటారు మన లోకల్ భాషలో. సో దీనిపైన పెయింటింగ్ చేయించాము. ఇది విడిపోదు, పెయింటింగ్ ఫర్ రిమైన్స్ ఫర్ ఇయర్స్ అన్నమాట. ఇయర్స్ ఉంటుంది. సో అందువల్ల దీంట్లో ఏంటంటే ఫైన్ ఆర్ట్స్లో నేర్చుకున్న ఏదైతే పిల్లలు 4 ఏళ్ళు నేర్చుకుంటారో పెయింటింగ్లో మెలకువలు, దాన్ని దీని మీదకి ఎలా అప్లై చేయాలి, దీన్ని మళ్ళీ పెయింటింగ్ చేసి మార్కెటింగ్ ఎలా చేయాలి అనే విషయాలు నేర్చుకోవచ్చు. సో చూసారు కదండి, ఇదైతే మనం ఇంట్లో వాడే మట్టి కుండల మీద పెట్టుకున్న మూతలు. సో దీన్ని వీళ్ళు తీసుకుని ఈ విధంగా పెయింటింగ్ అయితే చేయడం జరిగింది. సో అలాగే మీరు చూస్తూ ఉండొచ్చు, కలర్స్ అనేది ఇవి చాలా ఇయర్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సార్ ఇలాగా ఒక్కొక్క దానికి పెయింట్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందండి? ఇట్ టేక్స్ అరౌండ్ 1 డే అండి. 1 డే ప్రిపరేషన్, ఎందుకంటే ప్రిపేర్ చేయాలి అండ్ లేయర్ బై లేయర్ చేసుకుంటూ స్లోగా వర్క్ చేయాలన్నమాట. అందువల్ల ఇట్ టేక్స్ టైం. సో 1 డే పడుతుంది. 1 డే పడుతుంది. నార్మల్గా ఎంత ఉంటుంది సార్ దీని కాస్ట్? దీని కాస్ట్ అరౌండ్ 350 పెట్టారండి. 350 రూపీస్. బికాజ్ ఏంటంటే ఇట్స్ నాట్ బయట ఏంటంటే ప్రింట్ అయినవి కూడా దొరుకుతూ ఉంటాయి మనకి. సో ఇదేంటంటే మాన్యువల్గా చేసి ఇన్నేళ్ళు ఈ ఫీల్డ్లో వర్క్ చేసి ఆ అనుభవంతో చేస్తారు కాబట్టి ప్రైస్ కొంచెం హైగానే అనిపిస్తుంది. సో అట్లా. అండ్ దిస్ ఆల్సో యూ కెన్ సీ, ఇది మనం విన్సెంట్ వ్యాన్ గాగ్ చేసిన స్టేరీ నైట్ పెయింటింగ్ అనమాట. స్టేరీ నైట్ పెయింటింగ్. సో ఫేమస్ పెయింటింగ్ వ్యాన్ గాగ్ అనగానే ఈ పెయింటింగ్ మీరు చూడొచ్చు మార్కెట్, ఆన్లైన్లో చూడొచ్చు. సో ఆ పెయింటింగ్ని ఈ పవర్ మేజ్ మీద చేయించాను అనమాట. సో ఎన్ని డేస్ పట్టిందండి? ఇది 2 డేస్ పట్టింది. 2 డేస్ పట్టింది. ఎందుకంటే ఇది ప్రిపరేషన్ అండ్ లేయర్ బై చాలా లేయర్స్ చేయాలి. చూడండి 2-3 లేయర్స్ ఉంటే దాని మీద ఫినిషింగ్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. సో అలా చేసింది అనమాట. ఇవి చూసారు కదా, అందరికీ తెలిసిందే, మన ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత పడేస్తాం స్టిక్స్ ని. దీన్ని వీళ్ళు తీసుకొని ఒక మంచిగా ఒక ఫ్లవర్ వాజ్ పెట్టుకోవడానికి, ఒక ఫ్లవర్ వాజ్ గా దీన్ని తయారు చేశారు. సో ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న పాట్ లాగా తయారు చేశారు దీన్ని అయితే. సో అద్భుతంగా ఉంది. సో ఇక్కడైతే కొంతమంది టెంపరీ టాటూస్ అయితే వేస్తున్నారు. సో ఒకసారి మనం చూద్దాం వాళ్ళు ఏ విధంగా వాళ్ళ చేతులతో వేస్తున్నారు. చాలా ఫాస్ట్గా అయితే వేస్తారంట. హాయ్ అమ్మా. హాయ్ అండి. మీ పేరు? ఖుషి. సో మీరు టెంపరీ టాటూస్ వేస్తున్నారు కదా, సో ఎంత టైం పడుతుంది ఒక టాటూ వేయడానికి? ఒక టాటూ 5 minutes అలా. 5 minutes పడుతుందా? ఓకే, నాకు వేస్తావా? సో 5 minutesలో వేస్తారంట. ఒకసారి చూద్దాం, మనం కూడా వేయించుకుందాం. సో ఎంత బాగా వేస్తారని మనం చూద్దాం ఒకసారి. సో చూస్తున్నారు కదా, సో చాలా ఫాస్ట్గా వేస్తుంది తిను. వావ్, వెరీ గుడ్. సో నేనైతే ఒకే ఒక కలర్ బ్లాక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో నేనైతే సన్ ఎంచుకున్నాను. సూర్యుడు వేస్తుంది తను, చాలా బాగా వేస్తుంది. ఎగ్జాక్ట్ 5 అంటే 5 minutesలో వేసేసారు. సో టెంపరీ టాటూ. సో వీళ్ళకి ఈ కోర్సెస్లో కూడా వీళ్ళకి ఇక్కడైతే ట్రైనింగ్ అయితే ఇస్తూనే ఉన్నారు. ఇది డ్రై అయితే ఇంకా చాలా చక్కగా, చాలా బ్రైట్గా కనిపిస్తుంది అని చెప్తున్నారు. సూపర్గా ఇచ్చారు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ.
చాలా బాగా చేశారమ్మా. మీరు ఎప్పటి నుంచి ఇది నేర్చుకుంటున్నారు? నేను థర్డ్ ఇయర్ అంటే ఇప్పుడు 3 years అయింది. 3 years అయిందా? సో మీరు ఓన్లీ టెంపరరీ టాటూస్ మీదనా లేకపోతే లేదు, పెయింటింగ్ స్పెషలైజేషన్ పెయింటింగ్ నాది. ఆ. నేను స్టూడెంట్ ఇక్కడ. ఓకే. అలాగా ఇది ఫేర్ అనేసి టెంపరరీ టాటూస్ అని పెట్టాం. ఫేస్ పెయింట్స్ కూడా తను వేస్తున్నారు, ఒకసారి చూడండి. ఓకే. సో దీంట్లో ఎగ్జామ్స్ అన్ని ఉంటుందా? అన్నీ ఉంటాయి. లైక్ నార్మల్ డిగ్రీ టైప్ ఇది కూడా. ఇది కూడా అంటే నార్మల్ గా వేరే కోర్సెస్ చేసి చేయొచ్చా? ఇది చేయొచ్చు. దీని టైమింగ్స్ అవి ఎలా ఉంటాయండి? కాలేజ్ టైమింగ్స్ టైం మార్నింగ్ 9 to 1 వరకు. ఈవెన్ ఏజ్ లిమిట్ అయితే కూడా లేదు. లేదు. ఎవరైనా చేయొచ్చు. ఇంటర్ ఉండాలి. ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఇక్కడైతే కొన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయండి. ఇది ఏ విధంగా తయారు చేశారనేది ఒక మేడం ఉన్నారు, ఆ మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం, మీ పేరు? భవానీ అండి. భవానీ గారు, ఈ ఆర్నమెంట్స్ అనేది ఏ విధంగా తయారైంది, ఏ మెటీరియల్ తో తయారు చేస్తారు? ఇది టెర్రకోటా క్లే అండి. టెర్రకోటా క్లే అండి. ఇది ఫస్ట్ క్లేలో చేసి సిరామిక్ క్లేతో బేక్ చేస్తామండి. బేక్ చేసి యాంటిక్ కలర్స్ వేస్తాం. ఇదంతా ప్యూర్ క్లే అండి, హ్యాండ్ మేడ్ అండి. కంప్లీట్ హ్యాండ్, ఏది లేదండి, కంప్లీట్ హ్యాండ్ మేడ్. జస్ట్ కలరింగ్ కోసం అక్రిలిక్ కలర్ యూజ్ చేస్తామండి. ఇది ఎన్ని డేస్ పడుతుందండి తయారు చేయడానికి? ఇది మా ప్రాజెక్ట్ అంతా 12 days లో కంప్లీట్ చేస్తామండి, వర్క్ షాప్. ఈ ప్రాజెక్ట్ లో ఏంటేంటి ఉంటాయండి? మొత్తం టెంపుల్ జ్యువెలరీ, మొత్తం జ్యువెలరీనే అండి. టెర్రకోటా జ్యువెలరీ ఉంది. టెంపుల్ జ్యువెలరీ, స్టెట్స్, లాకెట్స్, హ్యాంగింగ్స్ అవి మొత్తం టెర్రకోటా ప్రాజెక్ట్ అంతా 12 days లో కంప్లీట్ చేశారు. ఓకే, రైట్. సో ఇది నార్మల్ గా అంటే బయట షాప్స్ లో ఏం దొరకదు? షాప్స్ లో దొరకవండి, ఆన్లైన్ లో కూడా మాకులాగా హ్యాండ్ మేడ్ చేసిన వాళ్ళ దగ్గర ఉంటాయి. సో చూసారు కదా, ఈ ఆర్నమెంట్స్ కూడా ఇవి ఏంటంటే షాప్స్ అయితే దొరకవు. ఇవేంటంటే వీళ్ళు హ్యాండ్ మేడ్తో మాత్రం తయారు చేసేవి ఇక్కడ మాత్రం దొరుకుతాయి. లేదంటే ఆన్లైన్లో కూడా ఇలాగ హ్యాండ్ మేడ్తో తయారు చేసేవి మాత్రమే సో ఆన్లైన్లో కూడా దొరుకుతాయని చెప్తున్నారు. ఒక్కసారి ఇక్కడ వర్క్ షాప్ అయితే అక్కడ అటువైపు ఉంది, ఒకసారి ఆ వర్క్ షాప్లోకి వెళ్దాం. వీళ్ళు అసలు ఏ మెటీరియల్స్ వాడుతున్నారు, ఎలా తయారు చేస్తున్నారని. సో వచ్చేసాం మనం ఫైనల్గా. ఇక్కడైతే పెద్ద వర్క్ షాప్ ఉంది, చూస్తూ ఉండొచ్చు. ఈ వర్క్ షాప్లో ఇక్కడే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ అన్ని డిఫరెంట్ మెటీరియల్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు మనం బయట అయితే మనం ఏదైతే డిస్ప్లేలో చూసామో సో ఆ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, ప్రతిదీ కూడా ఇక్కడే ఉన్నది. సో మీరు చూడొచ్చు ఏ విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు అనేది, ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది. సో ఇవన్నీ కూడా మట్టితో తయారు చేస్తున్నవి ఇవన్నీ కూడా. వీటికి వీళ్ళు కలర్స్ అనేది యాడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయో సో ప్రతిదీ కూడా సో అట్రాక్ట్ చేసినట్టుగానే ఉన్నాయి. సో ప్రతి బొమ్మ కూడా మళ్ళీ చూడాలనిపించేటట్టుగా సో న్యాచురల్గా అయితే కనిపిస్తుంది ప్రతిదీ కూడా. ఇవన్నీ కూడా మట్టితోనే చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. సో హ్యాండ్ మేడ్, ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్, మిషనరీ అనేది వాడకుండా సో దీనికి ఉన్న అందాన్ని ఇటు పోకుండా సో చాలా చక్కగా అయితే చేస్తున్నారు. మీరు చూస్తూ ఉండొచ్చు. చిన్న బొమ్మలు ఉన్నాయి, పెద్ద బొమ్మలు ఉన్నాయి, సో కూర్చునేవి ఉన్నాయి, మంకీస్ చాలా ఉన్నాయి. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇక్కడైతే ఒక బట్టి ఉందండి. అసలు ఈ బట్టి ఏంటి, దీంట్లో ఏం పెట్టి కాలుస్తారు అనేది ఇక్కడైతే ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆయన మాట్లాడారు, మనం తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నా పేరు నాగమణికంట. అసలు ఈ బట్టి గురించి ఏంటి ఒకసారి స్టోరీ చెప్పండి. క్లే అని ఒకటి ఉంటుంది, ఆ రెడ్ క్లేని తీసుకుని మేము ఫస్ట్ వర్క్ చేస్తాము. వర్క్ చేసిన తర్వాత అవి కొంచెం డ్రై అయిన తర్వాత ఆ తర్వాత ఈ బట్టీలో పెట్టి ఈ లోపల ఏంటంటే సిరావూల్ అని చెప్పేసి ఒక ఊలు ఉంటుంది. సిరావూల్ అని చెప్పేసి చుట్టూరు ఉంటుంది. ఆ ఊలు అనేది చాలా టెంపరేచర్ తట్టుకుంటుంది. ఇది మ్యాక్సిమం టెంపరేచర్ అనేది ఒక 700 వరకు వెళ్తుంది. అంటే దీనికి సరిపడా దీనికి 700 వరకు వెళ్ళిందంటే ఇవనేది మొత్తం అంతానే బేకింగ్ అయిపోతే తర్వాత మేము ఇది బయటికి తీసేసి దీనికి చిన్న ఫినిషింగ్స్ ఇచ్చి మొత్తం అలాగే చేస్తాము. అక్కడ డిస్ప్లే కూడా ఉంది, అది ప్రాసెస్ అంతా. సో ఇది ఈ టైం అంతా ఎంత టైం పడుతుంటుంది? పడుతుంది ఒక 5 hours అలాగా. 5 hours పడుతుంది. ఈ బట్టలు ఎన్ని ఐటమ్స్ పెట్టగలరు ఒకేసారి? అంటే మనం చేసుకునే బొమ్మలు బట్టి ఇప్పుడు ఉందా, ఇవి చిన్నది అయితే ఎక్కువ పెట్టుకుంటాం. ఇప్పుడు కొన్ని పెద్దవి ఉంటాయి, పెద్ద సైజు అక్కడ కొన్ని ఉన్నాయి కదా, అవంటి అంటే ఒక 4 ఎన్నో పెట్టుకుని ఇలాంటి చిన్న అడ్జస్ట్ చేసుకోవడమే. ఆ లోపల ఈ మేము టెంపరేచర్ అనేది చూసుకుంటూ అవ్విందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇది ప్రాసెస్ ఇదంతా. సో చూసారు కదండి, వీళ్ళైతే మట్టితో ఇలా తయారు చేసేసి సో వీటిని ఈ బట్టలు అయితే పెట్టడం జరుగుతుంది. తర్వాత ఒక 5 hours తర్వాత తీస్తే ఇంత స్ట్రాంగ్ అయితే అవుతున్నాయి. చూసారు కదా, చాలా స్ట్రాంగ్ ఉంది. సో దీనికి వీళ్ళు పెయింటింగ్ అనేది చేస్తే సో మన ఇంట్లో డెకరేటెడ్ ఐటమ్స్కి దీనైతే వాడుకోవచ్చు అని చెప్తున్నారు. చూస్తుండొచ్చు ఆల్రెడీ ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ అయితే లోపలైతే ఉన్నాయి. సో ఇంకా ఆల్రెడీ బేకింగ్ అయితే అవుతుంది లోపల. సో దాదాపు 5 to 6 hours పడుతుందంట సో ఇవి బయటకు తీసేటప్పటికి. సో తీస్తే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది.
సో ఇక్కడైతే కొన్ని వాల్ డిజైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అసలు వీటిని ఈ మట్టితో ఇలా తయారు చేసి ఫ్రేమ్స్గా ఏ విధంగా తయారు చేశారనేది ఇక్కడ ఉన్న మరొక స్టూడెంట్తో మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే, మీ పేరు? హాయ్, ఐమ్ హారిక. హారిక గారు, సో ఈ పెయింటింగ్ అంటే ఈ వాల్కి డిజైన్ అనేది, సో ఈ ఫ్లేవర్డ్కి ఈ మట్టితో దీని అయితే ఏదైతే చేశారో ఏ విధంగా చేశారు? ఇది చేయడం అంటే ఫస్ట్ టెరకోటా క్లే ఉంటుంది, రెడ్ క్లే అంటారు దాన్ని. ఇప్పుడు బ్రిక్స్ ఉంటుంది కదా, దానికి యూజ్ చేస్తారు ఆ క్లేని. సో దాంతో చేసిన తర్వాత దాన్ని బేక్ చేస్తారు, సర్టెన్ టెంపరేచర్లో బేక్ చేసిన తర్వాత ఈ ప్లైవుడ్ దానికి ఫిక్స్ చేసాము. సో ఇది అప్రాక్సిమేట్లీ ఎంత టైం పడుతుంటుందండి? ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 4 hours టు డూ ఇట్. 4 hours పడుతుంది. అంటే అది చేయడానికి 4 hours పడుతుంది, అది డ్రై అవ్వడానికి మినిమం ఒక 4-5 days తీసుకుంటుంది. డ్రై అయిన తర్వాత మళ్ళీ ఫైర్ చేసినప్పుడు మినిమం 6 hours 6 hours బేక్ చేయాలి. సో దీనికి ఈ డిజైనే ఉండాలి, దీనికి ఈ డిజైనే ఉండాలి అని చెప్పేసి మీకు ఏమైనా డిజైన్స్ ఇస్తూ ఉంటారా ఏంటి? లేకపోతే మీ ఓన్ ఐడియాస్ ఇవన్నీ? నో, ఇవంతా ఎవరి ఓన్ ఐడియాస్ అవి. ఇవి నేను చేసింది అయితే ఇవంతా లైక్ మెరైన్ లైఫ్ కోసం చేసేది. సో చూసారు కదండి, ఇక్కడ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే మనం మాట్లాడడం జరిగింది. అలాగే వాళ్ళు ఏవైతే తయారు చేశారో ఈ బొమ్మలను కూడా అయితే మనం అయితే ఒకసారి చూసాం. సో దీనైతే సో ఇక్కడైతే ఒక్కొక్క స్టూడెంట్స్ అయితే 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న స్టూడెంట్స్తో అయితే ఇవన్నీ కూడా తయారు చేయడానికి జరిగిందంట. సో ప్రతి ఒక్కరిని కూడా మనం కనుక్కున్నాం వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారని చెప్పేసి. ఇక్కడైతే ప్రతిదీ కూడా మట్టితోనే తయారు చేస్తున్నారు, లేదు అని అనుకుంటే ఫైబర్ ఏదో వాడుతున్నారు. సో అన్నీ కూడా ప్రతిదీ కూడా హ్యాండ్తోనే తయారు చేస్తూనే ఉన్నారు.